కోనసీమ జిల్లాలో సముద్రంలోకి వెళ్లి చేపల వేటకు వెళ్లినటువంటి 7 మత్స్యకారులు దొరకడం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టి మత్స్యకారులను కాపాడిన రెస్క్యూ బృందాలు, అధికార యంత్రాంగానికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ నెల 3వ తేదీన ఓడల రేవు నుంచి వేటకు వెళ్లినటువంటి పడవ సాంకేతిక లోపంతో పాటు ఈదురుగాలులకు దారి తప్పి పశ్చిమ బెంగాల్ వైపు కొట్టుకుపోయింది. బాధితుల నిర్ణీత సమయంలో రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబాలు సమాచారం మేరకు ఇటు సీఎం స్పందించారు. ఈ విపత్తును అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకొని స్థానిక మంత్రులను రంగంలోకి దించి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి అనంతరం నిరంతరం కూడా దాన్ని పర్యవేక్షించారు. మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారనేటువంటి సమాచారాన్ని వెంటనే వారి కుటుంబ సభ్యులకు అందించి ధైర్యం చెప్పారు. పశ్చిమ బెంగాల్ తీరంలో ఉన్న వారందరినీ త్వరలోనే కోనసీమలోని తమ స్వస్థలాలకు సురక్షితంగా తీసుకురావడానికి అవసరమైన అన్ని రవాణా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు ఉన్నత అధికారులను ఆదేశించారు.